లివిల్ చెప్పండి, మరి రైతు సంక్షేమంపై చర్చకు రేవంత్కు ఇచ్చిన టైం అయితే ఇప్పుడు ముగిసింది. అయితే మరి ఈ సవాల్ మేరకు ఇప్పటివరకు రేవంత్ అయితే స్పందించలేదు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన, ప్రజల కోసం పాలన అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు రైతుల కోసం చర్చిద్దామంటే ఇప్పటి వరకు కూడా ఏ విధంగా స్పందించలేదు. మరి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? వాళ్ళ గతంలో రైతు సంక్షేమం అయితే గత 10 సంవత్సరాలు రైతు సంక్షేమం అయితే వాళ్ళ గత 20 నెలలుగా రైతు సంక్షేమంలోకి కూడుకుపోయింది. వాళ్ళ పూర్తిగా రైతు వ్యవసాయం అంతా కూడా దండుగలా మారిపోయింది. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు వ్యవసాయం పండుగలా చేసి దేశానికి ఒక రోల్ మోడల్గా నిలిస్తే పూర్తిగా నిర్వీర్యం చేసే కుట్రలు జరుగుతాయి. అయినప్పటికీ కూడా వాళ్ళ పదే ముఖ్యమంత్రి వ్యవసాయానికి మేమే పేటెంటు మేం చేయబడాలని వాళ్ళ రైతులంతా కూడా బాగుపడుతున్నారు. దేశానికి రోల్ మోడల్ మా కాంగ్రెస్ ప్రభుత్వంలో 20 నెలల పాలనలో అని చెప్పేసి మొన్న చెప్తూ మాట్లాడిన మాటలే కాకుండా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కావచ్చు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎవరు వచ్చినా నేను చర్చకు సిద్ధం, రైతు సంక్షేమంపై చర్చ చేయడానికి సిద్ధం అని చెప్పి సవాల్ విసిరారు. ఆ సవాల్ను ఖచ్చితంగా స్వీకరిస్తానని చెప్పేసి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వీకరించారు. ఆ సవాల్ స్వీకరించిన నేపథ్యంలో వాళ్ళ 11 గంటలకు ప్రెస్ క్లబ్ నేను చర్చకు వస్తున్నా, నన్ను టైం అడిగావు, ప్లేస్ అడిగావు, నేనే టైం చెప్తున్నాను, ప్లేస్ చెప్తున్నాను, నువ్వు రా అని చెప్పేసి కూడా ఏదైతే మొన్న సవాల్ స్వీకరించిన నేపథ్యంలో చెప్పిన మాటలకు ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కట్టుబడి ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి మాత్రం ఆ సవాలు ఎడచెవి పడచెవిన పెట్టి వాళ్ళ ఢిల్లీకి పారిపోయారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలంతా కూడా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ సవాల్ ఎట్టి పరిస్థితుల్లో నేను స్వీకరించిన కనుక ప్రెస్ క్లబ్కి వస్తాను, రైతు సంక్షేమానికి మేమేం చేసినాం, 20 నెలల కాలంలో మీరేం చేశారు అనే దానిపై చర్చకు సిద్ధమని చెప్పి సవాల్ విసిరారు. కానీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు మాటలు తప్ప చేతలు ఉండవు అనేది మరొకసారి స్పష్టమైపోయింది. దానికి తోడుగా ఇవాళ ముఖ్యమంత్రి కూడా అందుబాటులో లేకపోవడం, ఖచ్చితంగా అంటే సవాలు విషయంలో రైతాంగానికి ఏం చేయలేదు కాబట్టి ఇవాళ సవాల్ను స్వీకరించే దమ్ము ధైర్యం లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. సవాల్ను స్వీకరించిన కేటీఆర్ తెలంగాణ రైతాంగం కోసం ఏం చేశాపో స్పష్టంగా చెప్తామని చెప్పారు. కానీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం పూర్తిగా పక్కదారి పట్టించే విధంగా చేస్తున్న చేష్టలకు మనతో మాట్లాడడానికి మాజీ కార్పొరేషన్ చైర్మన్ దుర్మెట్ల బాలరాజు యాదవ్ చెప్పండి. ఇవాళ రేవంత్ రెడ్డి చేసిన సవాల్ను కేటీఆర్ స్వీకరించారు, కానీ వాళ్ళ కేటీఆర్ పోవడానికి సిద్ధంగా ఉన్న ముఖ్యమంత్రి అందుబాటులో లేకపోవడం ఎట్లా చూడవచ్చు? 100కు 100% ఇలా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు చర్చకు వస్తారని చెప్పేసి సవాల్ విసిరిన రేవంత్ రెడ్డి ఢిల్లీకి పారిపోయినాడు. ఇలా సవాల్ విసిరింది నువ్వే, డేట్ చెప్పమన్నది నువ్వే, ప్లేస్ చెప్పమన్నది నువ్వే, మరి క్యాండిడేట్ నిర్ణయించింది కూడా నువ్వే. కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా అన్నావు. కేసీఆర్ నీకు అవసరం లేదు. కేటీఆర్ గారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా గతంలో మంత్రిగా పనిచేశారు కాబట్టి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది కాబట్టి నేను వస్తాను, ప్లేస్ చెప్పాను, డేట్ చెప్పాను, టైం చెప్పాను, వస్తావానంటే ఇలా ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఢిల్లీకి పారిపోవడం అవసరం ఉంది. ఎందుకు పారిపోయిన ఢిల్లీకి అంటే ఈయన దగ్గర పసలేదు కాబట్టి. ఎందుకంటే రైతు పండగ అంటున్నాడు కదా, ఇలా రైతు పండగ, వ్యవసాయం పండగ అని చెప్పేసి మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకు పండగ అనుకుంటున్నావు? రుణమాఫీ 42 లక్షల మంది రైతులను నిర్ణయించి 25 లక్షల మందికే ఇచ్చి 17 లక్షలు ఎగ్గొట్టినందుకు రైతు పండగనా? ఇవాళ రైతు పండుగ అంటే ఉన్నాను. అదేవిధంగా రైతు బంధును 2 సార్లు ఎగ్గొట్టి సుమారు 34,000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నందుకు ఇలా రైతు పండుగనా అడుగుతా ఉన్నాము. అదేవిధంగా బోనస్ అని పేరు చెప్పి అన్ని ఓట్లకు బోనస్ ఇస్తామని చెప్పి సన్న ఓట్లకే ఇచ్చి సుమారు 1,200 కోట్ల రూపాయలు బోనస్ వేయనందుకు రైతు పండుగనా అంటా ఉన్నాను. ఇవాళ నీ 19 నెలల కాలంలో సుమారు 600 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం పండుగనా అని అడుగుతా ఉన్నాను. రాథోడ్ బాబురావు అనే వ్యక్తి 2 లక్షల రుణమాఫీ నాకు కాలేదని చెప్పేసి ఆదిలాబాద్ జిల్లాలో బ్యాంకులోనే మందు దాగి చనిపోవడం రైతు పండుగనా అని అడుగుతా ఉన్నాను. ఇవాళ ఇవన్నీ అబద్ధాలు 19 నెలలుగా చెప్తా ఉంటే మరి ఏదైతే ఆలోచన చేసినటువంటి కేటీఆర్ గారు ఈ అబద్ధాల ముఖ్యమంత్రి ఎన్ని రోజులు ఉంటాడు? గోబెలు ఉంటే గోబెలు మించిపోయేటువంటి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ అబద్ధాల ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇంకో మాట కూడా చెప్పినాడు, 60,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. లివిల్ రెడ్డి గారు మన టీవీ న్యూస్ ద్వారా చెప్తా ఉన్నాను నేను. ఇవాళ గురుకులాలు టీజీటీ పోస్టులు సార్ 9,210 పోస్టులు సార్. నోటిఫికేషన్ తేదీ సార్ ఏప్రిల్ 2023 సార్. ఆగస్టులో పరీక్షలు సార్ 2023లో సార్. 2023 ఆగస్టులో ఎవరు ఉన్నారు సార్? కేసీఆర్ ఉన్నారు కదా సార్. అదేవిధంగా నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది సార్? ఏప్రిల్ 2023 ఎప్పుడున్నారు సార్? కేసీఆర్ వచ్చినప్పుడే కదా సార్. అదేవిధంగా సార్ కానిస్టేబుల్ పోస్టులు సార్ 17,516 పోస్టులు సార్. ఏప్రిల్ 2023లో నోటిఫికేషన్, 2022లో నోటిఫికేషన్ వచ్చింది సార్. జూన్ 2023లో పరీక్షలు అయినాయి సార్. అదేవిధంగా ఎస్ఐ ఏఎస్ఐ పోస్టులు సార్ 587 పోస్టులు సార్. ఏప్రిల్ 2022లో ఎగ్జామ్ అయింది సార్. ఏప్రిల్ 2023లో పరీక్షలు జరిగినాయి సార్. అదేవిధంగా స్టాఫ్ నర్సులు సార్ 5,204 పోస్టులు సార్. డిసెంబర్ 2022లో ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చింది సార్. 2 ఆగస్టు 2023లో పరీక్షలు జరిగినాయి సార్. కేసీఆర్ ఉన్నప్పుడే నోటిఫికేషన్ వచ్చింది.
కేసీఆర్ గారు ఉన్నప్పుడే పరీక్షలు జరిగినాయి సార్. ఎన్ని ఉద్యోగాలు సార్? అది 32,517 ఉద్యోగాలు సార్. అంటే సుమారు 40,000 పైచిలకు ఉద్యోగాలకు సంబంధించి ఆ రోజు కేసీఆర్ గారి గవర్నమెంట్ నోటిఫికేషన్లు వేసి ప్రాసెస్లో ఉన్న ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చి నేను 60,000 ఉద్యోగాలు ఇచ్చిన 50,000 ఉద్యోగాలు ఇచ్చిన రేవంత్ రెడ్డి మాట్లాడితే, అయ్యా రేవంత్ రెడ్డి నువ్వు మధ్య నుండి మాట్లాడుతున్నావా, మధ్య తప్పి మాట్లాడుతున్నావా అని చెప్పేసి మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేసి అన్ని ఆధారాలతో నేను వస్తా ఉన్నా, ప్రెస్ క్లబ్కు రా 11 గంటలకు అని చెప్తే ఢిల్లీకి పారిపోయింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సార్. ఈ ఆయన చెంచాలతోటి పెద్ద పెద్ద సవాలు విసురుతా ఉన్నాడు. నేను అంటా ఉన్నాను, అయ్యా రేవంత్ రెడ్డి నీ జ్ఞానానికి, ఎందుకంటే నల్లమల్ల ఎక్కడుందో నీకు తెలియదు, నల్లమల్ల పులెన్ నువ్వు మాట్లాడే, నల్లమల్ల పిల్లెని నేను మాట్లాడుతూ ఉన్నా, బనకచర్లు ఎక్కడుందో తెలియదు, గోదావరి ఎడిపోతుందో తెలియదు, బేసీలు తెలియదు తప్ప నీకు బేసీలు మాత్రమే తెలుసు అని చెప్పేసి మా హరీష్ రావు గారు నీకు మాట్లాడినారు. ఇవాళ నేను సవాలు విసురుతా ఉన్నా, నీకు కేసీఆర్ అవసరం లేదు, కేటీఆర్ అవసరం లేదు, నాలాంటి మాజీ కార్పొరేషన్ చైర్మన్ అవసరం నీ జ్ఞానానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఇవాళ ఢిల్లీకి పోయినావు కదా, నువ్వు పెద్ద ఎత్తున బీసీలకు 42% రిజర్వేషన్లు తీసుకొస్తాను కదా, ఏదో జీవో తెస్తాడట. ఈయన అంటా ఉన్నాను రాష్ట్రపతి మీద ఆరోపణ చేస్తాను కదా, నీ రాహుల్ గాంధీ ఒకవేళ బీసీలకు చిత్తశుద్ధి ఉంటే 42% రిజర్వేషన్ ఇవ్వాలని కోరుకుంటే రాష్ట్రపతి ఆఫీస్ ముందు పరేడ్ చేయి నీ ఎంపీలతోటి దయచేసి. కాబట్టి ఇవాళ సవాలు విసిన కేటీఆర్ గారు 11 గంటలకు సోమయ్య ప్రెస్ క్లబ్కి వస్తూ ఉన్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని తొందర రా అని డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా ఒకవేళ ఢిల్లీకి పారిపోయిన ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలిపోతామని తెలియజేస్తా ఉన్నా. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా రైతు రాజ్యం ఆనాడే జరిగింది. వాళ్ళ ఆనాడు యావత్ దేశం అబ్బురపడేలా యావత్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి దేశానికి రోల్ మోడల్గా తెలంగాణ స్వరాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంకల్పిస్తే ఆ నీటితో ఇవాళ దాదాపు లక్షల ఎకరాలకు ఇవాళ మాగాణం ఇవాళ పచ్చదనంగా మారింది. అంతేకాకుండా ఇవాళ ఎద్దెడిచిన వ్యవసాయం బాగుపడేది, రైతెడిచిన రాజ్యం బాగుపడేది ఏదైతే సామెత ఉందో అక్షరాలుగా 20 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది కూడా అదే అని చెప్పేసి కూడా ఇవాళ మండిపడుతున్నారు. సవాల్ను స్వీకరించే దమ్ము కాదు, ఇవాళ సవాల్ను స్వీకరించే దమ్ము ధైర్యంతో కేటీఆర్ వస్తుంటే సవాల్ విసిన రేవంత్ రెడ్డి వాళ్ళ ఢిల్లీకి పారిపోయిందని చెప్పేసి కూడా ఇవాళ ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఖచ్చితంగా ఇవాళ ఏదైతే కేటీఆర్ ఆరోపణలు కేటీఆర్ నేను సిద్ధంగా ఉన్న రైతు సంక్షేమం అవ్వదు అనే దానిపైన వాళ్ళ చర్చకు ఎందుకు వస్తలేరు ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. అంటే అవగాహన లేకపోవడం ఒకటైతే, ప్రధానంగా మాటలు తప్ప చేతలు లేవు, చేతలు కేవలం మాటలకే పరిమితమైన ఈ ప్రజాపాలన చేతలు లేవు కనుకనే వాళ్ళ ఈ ప్రభుత్వం పూర్తిగా రైతు సంక్షేమం దిశగా చేయలేదు, రైతు సంక్షేమం దిశగా చేసింది కనుకనే చెప్పడానికి ఏం లేవు కనుకనే వాళ్ళ మరొకసారి తప్పించుకునే ప్రయత్నం చేసిర్రు. ఆనాడు ఏదైతే అలవిగాని హామీలతో అధికారంలోకి వచ్చి వాళ్ళ ఏదైతే అన్ని హామీలను పక్కన పెట్టి చేశారో వాళ్ళ ఏదైతే ఛాలెంజ్ కూడా అంతకు తప్ప ఇంకోటి కాదని కూడా వాళ్ళ బీఆర్ఎస్ అంతా కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దమ్ముంటే స్పెషల్ ఫ్లైట్ వేసుకొని రా, నువ్వు స్పెషల్ ఫ్లైట్ వేసుకొని అనేక రాష్ట్రాలకు పోయినావు కదా, తెలంగాణ రాష్ట్రానికి ఢిల్లీ నుంచి రావడానికి నీకు నొప్పిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అంతా కూడా మండిపడుతున్నాయి. ఇప్పటికైనా కేటీఆర్ సవాల్ స్వీకరించిన నేపథ్యంలో కేటీఆర్ సవాల్కు నువ్వు స్వీకరించిన నేపథ్యంలో వచ్చి సమాధానం చెప్పు రైతాంగం పట్ల నువ్వు ఒక ముఖ్యమంత్రిగా అని చెప్పేసి కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఏదైతే రాష్ట్రంలో పూర్తిగా అన్ని ఏ ఒక్క రైతాంగమే కాదు అన్ని వర్గాలు కూడా ఇవాళ అల్లకల్లోలమవుతున్న పరిస్థితిలో ఇవాళ కేటీఆర్ సవాల్ స్వీకరించి ముందుకొస్తానంటే రేవంత్ రెడ్డి పారిపోయాడని చెప్పేసి కూడా బీఆర్ఎస్లు అయితే విమర్శిస్తున్నాయి. ప్రతిష.